అందరికీ నమస్కారం. జూన్ 21వ తేదీ అంతర్జాతీయ యోగా దినోత్సవ సందర్భంగా మనందరం కార్తీక మాసం ధనుర్మాసం లాగా జూన్ మాసాన్ని యోగా మాసంగా గుర్తించి నెలంతా శారీరక మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించుకోవటానికి నిజ జీవితంలో యోగాను ఒక భాగంగా చేసుకుని అందరూ ఆచరించాలని మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు మరియు ఆంధ్రాను యోగాంధ్రగా మార్చాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇంటింటికి యోగా చేరాలని సంకల్పించారు. ఇందులో భాగంగా ఇంటింటికి యోగా కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఈరోజు స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ తగ్గించుకోవటానికి ప్రత్యేకమైన కొన్ని ప్రాణాయామాలు, కొన్ని వ్యాయామాలు మీకు చక్కగా చూపించబోతున్నాం. వీటితో పాటు నిద్ర త్వరగా రావడానికి ఉపయోగపడే కొన్ని మార్గాలు కూడా మీకు అందించబోతున్నాం. ఈ రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ వల్ల చాలామంది అనేక రకాల శారీరక రుగ్మతలు కూడా గురవుతూ ఉన్నారు. ఆత్మహత్య చేసుకునే స్థితి కూడా వెళ్ళిపోతూ ఉన్నారు. మత్తు మాత్రలు కానీ ఇతర సైకియాట్రీ సంబంధమైన మెడిసిన్స్ మీద జీవితకాలం ఆధారపడాల్సిన స్థితి వస్తున్నది. ఇలాంటి వాటికి యోగ విద్యలో చక్కటి పర్మనెంట్ సొల్యూషన్ ఉంటుంది. దాన్ని మీరు అభ్యాసం చేయగలిగితే తేలిగ్గా ఒక 2-3 నెలల్లో పూర్తిగా బయటపడవచ్చు. స్ట్రెస్ అండ్ యాంగ్జైటీని తగ్గించుకోవడానికి ముందుగా రోజు మీరు కుదిరితే 1 గంట సేపు సూర్యకిరణాలు మీద పడేటట్టు వాకింగ్ చేయాలని మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఎండ పడేటప్పుడు వాకింగ్ చేస్తే అటు వాకింగ్ ప్లస్ ఎండ రెండిటి కాంబినేషన్ వల్ల సెరటోనిన్ హార్మోన్ బాగా ప్రొడ్యూస్ అవుతుంది. ఇది బాగా ప్రొడ్యూస్ అయితే మీకు చాలా మంచిది, హ్యాపీ హార్మోన్. అది బాడీని బాగా రిలాక్స్ చేయడానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. స్ట్రెస్ అండ్ యాంగ్జైటీని కంట్రోల్ చేయడానికి దానివల్ల వచ్చే నష్టాలు నరాల మీద చాలా ఉంటుంది. ఆ నష్టాలన్నీ నరాల మీద నివారించడానికి ఈ సెరటోనిన్ బాగా ఉపయోగపడుతుంది. అలాగే ముఖ్యంగా గంట వాకింగ్తో పాటు సూర్య నమస్కారాలు కూడా మీరు తప్పనిసరిగా చేయాలి. 12 రౌండ్లు సూర్య నమస్కారాలు ప్రతిరోజు చేయాలని ఒక నియమం పెట్టుకోండి. మీకు తెలుసు కదా, 12 భంగిమలు పెడితే ఒక సూర్య నమస్కారం. అట్లాంటి 12 సూర్య నమస్కారాలు. ముందుగా సూర్య నమస్కారం మొదటి చేద్దాం. 1 ప్రణమాసన్, 2 ఊర్ధ్వ హస్తాసన్, 3 పాదహస్తాసన్, 4 అశ్వసంచలనాసన్, 5 పర్వతాసన్, 6 అష్టాంగ నమస్కారాసన్, 7 భుజంగాసన్, 8 పర్వతాసన్, 9 అశ్వసంచలనాసన్, 10 పాదహస్తాసన్, 11 ఊర్ధ్వహస్తాసన్, 12 ప్రణమాసన్. సూర్య నమస్కారాలు చూసాం కదా ఇప్పుడు మీకు ప్రాణాయామంలో మంచి ప్రాణాయామం చంద్రనాడి ప్రాణాయామం. ఈ చంద్రనాడి ప్రాణాయామం చేయటం ద్వారా మనసు చాలా కూల్గా కామ్గా అవుతుందండి. సూర్యుడు వేడినిస్తాడు, సూర్యనాడి ప్రాణాయామం అలాంటి స్థితిని అందిస్తే చంద్రుడు చలవనిస్తాడు. చంద్రనాడి ప్రాణాయామం బాడీకి మైండ్కి అలాంటి కామ్నెస్ని, ఆ కూల్నెస్ని అందిస్తూ ఉంటుందన్నమాట. అలాంటి చంద్రనాడి ప్రాణాయామం ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. చంద్రనాడి ద్వారానే గాలిని కొంచెం దీర్ఘంగా తీసుకుంటూ దీర్ఘంగా వదలాలి. తలపైకి వెళ్తూ గాలి పీల్చండి, తల దింపుతూ గాలి వదలండి. ఇట్లా ఎక్కువ గాలిని తీసుకోవాలి, ఎక్కువ గాలిని వదిలేయాలి. గాలి ఎంత దీర్ఘంగా తీసుకుంటే ప్రాణాయామం చేయటం ద్వారా ఏమవుతుందో తెలుసండి, మనసుకి ఆలోచనలు తగ్గిపోతాయండి. మీరు ఒక 4 నిమిషాలు 3 నిమిషాలు ఈ చంద్రనాడి ప్రాణాయామం చేయండి. మీరు తర్వాత కళ్ళు మూసుకుని అబ్జర్వ్ చేసుకోండి. ఆలోచనల వేగం ఎంత తగ్గుతాయో, మీకు ఒత్తిడి వల్ల వచ్చిన రకరకాల ఘర్షణలైన విషయాలు ఏవి కూడా గుర్తుకు రావు. అలలు లేని నది ఎట్లా నిశ్చలంగా ఉంటుందో ప్రాణాయామం చేసేసరికి మీ మనసు అలా అయిపోతుందండి. అలా చంద్రనాడి ప్రాణాయామం ఒక 2-3 నిమిషాలు 4 నిమిషాలు తప్పనిసరిగా మీరు అందరూ చెయ్యాలి. చంద్రనాడి ప్రాణాయామం ద్వారా మానసిక స్థితి, ఆలోచనల పరంపర స్పీడ్ నుంచి స్లో అయిపోయి ఉంటుంది. మైండ్ కామ్ అవుతుంది. ఆ తరువాత చేయవలసింది అనులోమ విలోమ ప్రాణాయామం. ఇందులో గాలిని కుడిముక్కు ద్వారా దీర్ఘంగా తీసుకుని ఎడమ ద్వారా వదులుతాం.
ఎడమ ద్వారా ఎక్కువ గాలిని దీర్ఘంగా తీసుకుని మరలా కుడి ద్వారా వదులుతాం. ఇప్పుడు అలాంటి అనులోమ విలోమ ప్రాణాయామం చూద్దాం. నడుము స్ట్రైట్గా పెట్టుకుని మీరు సుఖాసనంలో కూర్చోవచ్చు, వజ్రాసనంలో కూర్చోవచ్చు, స్టూల్ మీద బల్ల మీద అయినా కూర్చోవచ్చు. ఇప్పుడు బొటన వేలు కుడి ముక్కు రంధ్రం మీద పెడతాం, ఉంగరపు వేలు ఎడమ ముక్కు రంధ్రం మీద పెట్టుకుంటాం. ఇప్పుడు మనం కుడి ముక్కు ద్వారా గాలిని కింద నుంచి మెడని బాగా పైకి లేపుతూ గాలిని దీర్ఘంగా పీల్చుకున్నాక పైకి వెళ్ళా కుడి ముక్కు రంధ్రాన్ని నొక్కేసి ఎడమ ద్వారా పైనుంచి కిందకి దీర్ఘంగా మొత్తం పూర్తిగా వదిలేస్తాం. మళ్ళీ ఎడమ ముక్కు ద్వారానే గాలిని పైకి దీర్ఘంగా పీల్చుకుని కుడి ముక్కు ద్వారా వదిలేస్తాం. గాలి ఎంత నిండుగా ఎక్కువగా మీరు తీసుకోగలిగితే మీ మనసు అంతా కుదుట పడుతుంది. ఒత్తిడి, ఆందోళన, రకరకాల ఆలోచనల నుంచి మీ మనసు మళ్ళటానికి ఇది బెస్ట్ టెక్నిక్. ఇందాక చూపించిన చంద్రనాడి ప్రాణాయామం, ఇప్పుడు చూపించే అనులోమ విలోమ ప్రాణాయామం రెండూ చేసేసరికి మీకు మానసిక స్థితి ఎలా ఉంటుందంటే అలలు లేని నది నిశ్చలంగా ఎలా అవుతుందో అలా వెంటనే మార్పు వచ్చేస్తుంది అన్నమాట. ఆ స్థితి ఉంటే మీకు చాలా ఫ్రీగా అనిపిస్తుంది. గుండె వేగం, ఊపిరితిత్తుల వేగం కూడా తగ్గిపోతుంది. ఇలా మీరు అనులోమ విలోమ ప్రాణాయామాన్ని 10-12 రౌండ్స్ చేసుకుంటే చాలా మంచిది. నిదానంగా 21 రౌండ్స్ చేయాలని పెట్టుకోండి. ఇప్పుడు మనం సమవర్తి ప్రాణాయామం ఎలా చేయాలో చూడబోతున్నాం. దీన్నే 4:4:4:4 టెక్నిక్ అంటారు. ఏమిటనుకుంటున్నారు? ఇట్లా మొదట 4 సెకన్లు గాలిని దీర్ఘంగా లోపలికి పీల్చాలి. 4 సెకన్లు పీల్చడం అయిందంటే మొదట 4 అయినట్లండి. తరువాత రెండవ 4 ఏంటో తెలుసా? 4 సెకండ్స్ పాటు అంతర్కుంభకం చేయాలి. గాలి పీల్చాం కదా, గాలిని కుంభించి అట్లాగే 4 సెకండ్ల పాటు మీరు హోల్డ్ చేయాలి. మూడవ 4 ఏమిటో తెలుసా? గాలిని 4 సెకండ్ల పాటు పూర్తిగా వదిలేయాలి. చివరగా 4 బాహ్య కుంభకం. వదిలిన తర్వాత గాలిని మళ్ళీ పీల్చకుండా కుంభించి ఉంచాలి, అంటే గాలిని హోల్డ్ చేయాలి పీల్చకుండా. ఇట్లా 4. అందుకని 4:4:4:4 అన్నాం. సమవర్తి ప్రాణాయామం. ముందుగా మొదటి 4 చేద్దాం. మీరు కూడా అభ్యాసం ప్రారంభించండి. దీర్ఘంగా 4 సెకండ్ల గాలి పీల్చండి. రెండవ 4 సెకండ్ల గాలిని అట్లా కుంభించి హోల్డ్ చేయండి. మూడవ 4 గాలిని పూర్తిగా వదలండి. 4 సెకండ్లు కుంభించాలి. ఇప్పుడు ఒక రౌండ్ పూర్తయింది సమవర్తి ప్రాణాయామం. దీర్ఘంగా 4 సెకండ్ల గాలి పీల్చండి. రెండవ 4 సెకండ్ల గాలిని అట్లా కుంభించి హోల్డ్ చేయండి. మూడవ 4 గాలిని పూర్తిగా వదలండి. 4 సెకండ్లు కుంభించాలి. ఇట్లా మీరు ఒక 10 రౌండ్స్ కానీ 12 రౌండ్స్ కానీ ముందు చేయండి. తర్వాత 21 రౌండ్లకి వెళ్ళాలి. సమయాన్ని బట్టి పెంచుకుంటే బాగుంటుంది. ఈ సమవర్తి ప్రాణాయామంలో కొన్ని రోజులు మీరు అలవాటు చేసుకున్న తర్వాత 4 సెకండ్ల నుంచి 5 సెకండ్లకి మార్చండి. ఇంకా కొన్ని రోజులు గడిచిన తర్వాత 6 సెకండ్లకు మార్చండి. అట్లా 8 సెకండ్ల వరకు మీరు వెళితే బాగుంటుంది అభ్యాసంలో. 3 రకాలుగా చూసాం కదా. ఇప్పుడు 4వ రకంగా భ్రామరీ ప్రాణాయామం. నడుము లైన్గా పెట్టుకొచ్చుని 2 చూపుడు వేళ్ళని చెవుల్లో పెట్టేసి చెవురంధ్రాలు అట్లా నొక్కేసేసి నోరు మూసేసుకుని తేనెటీగా ఎలా జూంకారం చేస్తుంది అట్లాగే మనం అంటూ అలా శ్వాస అయ్యేంత వరకు అలాగే మనం చేస్తుండాలి. మళ్ళీ దీర్ఘంగా శ్వాస తీసుకుని మరోసారి ఆ శబ్దాన్ని మనం గమనిస్తూ ఉండాలన్నమాట. అలా అయ్యేంత వరకు వదలాలి. మళ్ళీ దీర్ఘ శ్వాస తీసుకుని ఇట్లా మీరు 21 సార్లు చేయాలి.
ఐదవది, ఓంకారాన్ని ఇప్పుడు ఎట్లా ప్రాక్టీస్ చేస్తే మానసిక ఒత్తిడి, స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ బాగా తగ్గుతుందో ఇప్పుడు చూద్దాం. ఈ ఓంకారాన్ని చేసేటప్పుడు అండి, మీరు ముందుగా కళ్ళు మూసుకుని గాలిని 2 ఊపిరితిత్తులు నిండుగా పీల్చుకుని అక్కడ నుంచి ఓ శ్వాసంత అయ్యే వరకు ఓంకారాన్ని ఉచ్చరించాలి. మొత్తం అయిన తర్వాత మళ్ళా గాలిని పూర్తిగా పీల్చుకుని అలా ఓంకారాన్ని మరోసారి ఉచ్చరించాలి. ఇట్లా మీరు 7-8 సార్లు 10 సార్లు మొదట్లో చేయండి. నిదానంగా 21 టైమ్స్ దీన్ని కూడా రిపీట్ చేసుకుంటే చాలా మంచిది. ఇవన్నీ చేసిన తర్వాత కాస్త ఎక్కడన్నా మీకు అందుబాటులో ఉంటే రిలాక్స్డ్గా పడుకునో లేకపోతే సోఫాలైనా ఫ్రీగా రిలాక్స్ అయ్యి శ్వాస మీద ధ్యాస పెట్టాలి. పడుకున్నవారు శవాసనలు అయితే శ్వాస మీద ధ్యాస. గౌతమ బుద్ధుడు మనకు అందించిన శ్వాస మీద ధ్యాస అద్భుతమైన ధ్యాన ప్రక్రియ. అలా శరీరాన్ని మొత్తం కాళ్ళను వాల్చేసేయాలి, ఫ్రీగా చేతులను వాల్చేసేయాలి, పట్టు లేకుండా వదిలేయాలి. కాళ్ళని, నడుము భాగాన్ని, పట్టు భాగాన్ని, వీపు భాగాన్ని, మెడ భాగాన్ని కూడా ఫ్రీగా వదిలేసేయాలి. అలా వదిలేసిన తర్వాత ముక్కు కింద భాగంలో 2 రంధ్రాలకు దిగువన పెదవి పై భాగం ఉంది కదా, ఆ భాగంలో మీరు మనసుని పెట్టి వెళ్ళే శ్వాసని, వచ్చే శ్వాసని మీరు గమనిస్తూ ఉండండి. మీకు ఆలోచనకి ఎటు వెళ్ళదు, ఎందుకంటే ఇక్కడ గమనించాలి కదా. గాలి ఒక 5-10 సెకండ్ల లోపలికి వెళుతుంది, గాలి అట్లా వస్తూ ఉంటుంది 4-5 సెకండ్లు, అట్లా దీన్ని గమనిస్తూనే ఉండండి. అలా గమనిస్తూ మీరు మధ్యలో ఆలోచనలు వస్తాయి, ఎక్కడికో మనసు వెళ్ళి మళ్ళీ తీసుకొచ్చి శ్వాస మీద ధ్యాస పెట్టేయండి. మీరు ఇట్లాగే గమనిస్తూ ఉంటే తెలియకుండా నిద్రలోకి జారుకుంటూ ఉంటారు. ఇలాంటి 6 రకాల టెక్నిక్స్ని మీకు స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ తగ్గించుకోవడానికి మీరు నిత్యం వాడుకుంటూ ఈ శ్వాస మీద ధ్యాస మెడిటేషన్ని ఇక్కడ పడుకుని చేస్తున్నాం. మీరు రోజు ఉదయం ఒకసారి, సాయంకాలం ఒకసారి, ఒక ½ an hour మీకు దగ్గరలో ఉన్న ధ్యాన సెంటర్స్కి వెళ్ళి శ్వాస మీద ధ్యాస అభ్యాసం కనుక మీరు చేయగలిగితే కాస్త ఒత్తిడి, యాంగ్జైటీ తగ్గుతుంది. పూర్తిగా ఇలాంటి సంబంధమైన సమస్యల నుంచి మందులు వాడకుండా మీరు చక్కగా బయటపడతారు. ఇంకొకటి ఉందండి, చివరిగా మీరు మంచం మీద పడుకున్నప్పుడు కానీ ఎప్పుడైనా సరే ఒత్తిడి వల్ల నిద్ర రాకపోతే జాస్మిన్ ఆయిల్ కానీ, రోజ్ ఆయిల్ కానీ ఇట్లాంటివి తీసుకుని కాస్త కాటన్లో కానీ, జేబుగొడ్డ కానీ రాసేసుకుని దాని వాసన పీల్చుకుంటూ పడుకోండి. లేకపోతే రూములో అలాంటివి వెలిగించుకోండి. మనకి రూములో వెలిగించుకునే డిఫ్యూజర్స్ ఉంటాయి కదా, ఆయిల్ డిఫ్యూజర్స్, అందులో వేసి వెలిగించుకుంటే ఇక్కడ అలాంటి వాసన పీలిస్తే స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ తగ్గుతుందని సైంటిఫిక్గా రుజువైంది. మీరు అలాంటి నియమాలు ఫాలో అవుతూ ఉంటే కొన్ని నెలల్లో మీరు తేలిగ్గా స్ట్రెస్ అండ్ యాంగ్జైటీని మీరు రాకుండా మీ పనిని, ఉద్యోగ వ్యాపారాలన్నీ సమర్థవంతంగా చేసుకునే స్థితి మీకు వస్తుంది. మన భారతీయ సాంప్రదాయంలో ఇచ్చిన ఇట్లాంటి యోగ విద్యను అభ్యాసం చేస్తూ మనం మన మానసిక స్థితిని మార్చుకుంటూ మనలాగే ఇలాంటి సమస్యలతో బాధపడుతున్న నలుగురికి ఇలాంటి వీడియోస్ని షేర్ చేసి వాళ్ళ మానసిక ఆనందానికి కూడా మనం తోడైతే బాగుంటుందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.